సార్ కూటమి వచ్చి 18 నెలలు అవుతుంది సార్. ఎలా ఉంది రాష్ట్రంలో? ఏవి ఫాస్ట్గా వెళ్తున్నాయి, ఏవి స్లోగా వెళ్తున్నాయి? డెవలప్మెంట్ మీద ఫోకస్ కాబట్టి సంక్షేమాలైనా అప్పు చేసి ఇవ్వాల్సిందే అంటున్నారు ఒక పక్క. అది కూడా జరుగుతుంది కాబట్టి ఎలా ఉంది? సంక్షేమాలు అయితే ఇవ్వచ్చు కానీ మితిమీరిన సంక్షేమాలు ఎక్కువైపోయినాయి. ఈ సంక్షేమాల పేరుతోటి వృధాగా డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి. దాని మీద ఈ వృధాగా కొన్ని పథకాలు అయితే తీసేయాలి. మెయిన్గా కిలో 2 రూపాయలు బియ్యం, 40 రూపాయలు పెట్టి బియ్యం కొని గవర్నమెంట్ 2 రూపాయలకి ఇవ్వడం అంటే బయట బుల్లెట్లు వేసుకొని వస్తున్నారు బియ్యం తీసుకోవడానికి. బుల్లెట్లు వేసుకొని కార్లు వేసుకొని స్టోర్ దగ్గరకు వచ్చి తీసుకుని వెళ్తున్నారు. వీళ్ళకి అందరికీ ఈ 2 రూపాయల బియ్యం అవసరం అంటారా? ఈ 2 రూపాయల బియ్యం తింటున్నారా వీళ్ళంతా? కాబట్టి 2 రూపాయల బియ్యాన్ని అవాయిడ్ చేసి మ్యాక్సిమం దాన్ని ఒక 15 రూపాయలకో 20 రూపాయలకో దాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది 2 రూపాయల బియ్యం రద్దు చేయాలి. రద్దు చేసి ఎంత కొంత రివైజ్ మా గవర్నమెంట్కి మళ్ళీ అమౌంట్ వెళ్ళిద్ది కొంత, మరి శాంతం 2 రూపాయలు కాకుండా. ఇదైతే 2 రూపాయల బియ్యం అయితే ఎవరు తింటలేదు. అంతా బయటికి వెళ్ళిపోతుంది బియ్యం అంతా. బయటకంటే నేను ఇక ఈ బయట అక్కడక్కడ అమ్ముకుంటున్నారు వీళ్ళు. కాబట్టి 2 రూపాయల బియ్యాన్ని కొంచెం అమౌంట్ పెంచాల్సిందే, సమస్య లేదు. నా అభిప్రాయం అయితే అది. 2026 ఏప్రిల్ కల్లా కూడా ఏదైతే ఆరోగ్య బీమా అమల్లోకి వస్తుంది అంటున్నారు సార్. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అవడంతోనే ఈ పథకం 25 లక్షల వరకు లిమిట్ ఒక ఫ్యామిలీకి అంటున్నారు. మినిమం 4 ఉంటారు కదా, ఉపయోగకరమైన కొంత అయితే ఉపయోగమే కానీ ఇది కరెక్ట్గా ఇది అమలైద్ది అనేది నేను చెప్పనండి. అది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూడాలి వాళ్ళు హాస్పిటల్లో ఇన్సూరెన్స్ నీకు వర్తిస్తుందో రకరకాలుగా కండిషన్స్ పెడతారు వాళ్ళు. నీకు అది లేదంటారు, ఇది లేదంటారు, నీకు వర్తించదు అంటున్నారు. ఈ హాస్పిటల్ వాళ్ళు వచ్చేసి మాకు రిఫండ్ చేయట్లేదు, మేము చూడమంటారు. దీని మీద కూడా రకరకాలు ఉన్నాయి. కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ని వీళ్ళు డెవలప్ చేస్తూ డాక్టర్లను రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఈ దిశగా అడుగులేయడం చాలా అవసరం. రాష్ట్రానికి వచ్చిన మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేస్తేనే ఆధునిక పరికరాలు వస్తాయి, అప్పుడే మేము కరెక్ట్గా వైద్యం అందించగలమంటున్నారు. 70% మా కంట్రోల్లోనే ఉంటుందంటున్నారు. కాబట్టి పేదవాడికి 70% దక్కుతుందా వైద్యం? నేను కూడా చెప్పేది అదేనండి. ఇప్పుడు పీపీజీ విధానంలో వెళ్ళొచ్చు గవర్నమెంట్, ఎందుకంటే భారం తట్టుకోలేక ప్రస్తుతం ఉన్న అప్పులు వడ్డీలు తెచ్చిన అప్పులకి వడ్డీలు కట్టుకోలేక ఇవన్నీ చేయలేక కరెక్టే అనవచ్చు. కాకపోతే ఆ దిశగా గవర్నమెంట్ హాస్పిటల్స్ని కొంచెం డెవలప్ చేయడం అవసరం అనేది నేను చెప్తున్నా. ఎంత ప్రైవేట్ పరంగా వెళ్ళినా కానీ దానికి తగ్గట్టుగా ప్రైవేట్ గవర్నమెంట్ కింద శాంతం గవర్నమెంట్ కింద నడిచేయి చాలా అవసరం డెవలప్ చేయటం. సార్, ఉగాది కల్లా కూడా 5 లక్షల ఏపీ టిడ్కో ఇల్లు మరోసారి గృహప్రవేశం పేదలకు జరుగుతుందని బాబు గారు అన్నారు. మొన్న పైలట్ ప్రాజెక్ట్ కింద కూడా కొన్ని చేసినట్టున్నారు అటు అన్నమయ్య జిల్లాలో. ఏమంటారు సార్, ఎలా ఉంది ఈ విధానం? ఈసారి ఖచ్చితంగా గృహప్రవేశాలు జరుగుతాయి పేదవాళ్ళకి? సరే, గృహప్రవేశాలు జరిగితే జరగదు మనం అంత ఇదిగా చెప్పలేము కానండి. కాకపోతే ఈ పక్క ఇళ్ళు అన్నది కరెక్ట్గా పేదవాడికి అందుతున్నాయా లేదా, దీన్ని ఒకసారి కరెక్ట్గా గవర్నమెంట్ స్టాండర్డ్ తీసుకొని అంతా ఎంక్వైరీ చేసుకొని కరెక్ట్గా పేదవాడికి వెళ్తుందా లేదని చూసుకుంటే పక్క పేదవాడికి వెళ్తే ఉపయోగకరం. కాదు పక్క దారులు పడితే దానివల్ల ఉపయోగం లేదనేది నా అభిప్రాయం. నగరపాలక పురపాలక ఎలక్షన్స్ జనవరి అనంతరం ఉంటుందంటున్నారు సార్. 3 నెలల కాల వ్యవధి ఉన్నప్పటికీ ముందే కండక్ట్ చేస్తామని స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పడంతో పంచాయతీ ఎలక్షన్స్ ఇటు పక్క నగరంలో కూడా హడావుడి నెలకొంటుంది. ఎలా ఉంటుంది 18 నెలల పరిపాలన కాబట్టి ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎలా ఉంటారు? లోకల్ బాడీ ఎలక్షన్స్ పక్క అధికార పార్టీకే వచ్చేస్తుందండి, సమస్య లేదు అందులో. అది నేను చెప్పేది, పక్క అధికార పార్టీకే వెళ్తాయి సీట్లన్నీ. ఓవర్లోడ్లతో బస్సులతో ఆర్టీసీ డ్రైవర్లకు ఇబ్బంది అయిపోతుంది. ఊరుకునే ఎక్కి టికెట్ కొన్న మగవాళ్ళ పైన కూడా దాడులు ఎక్కువ అవుతున్నాయి లేడీస్ వల్ల. ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియాలో అట్లా చూస్తున్నాం. ఏంటంటారు అసలు ఎందుకు ఇంత విచ్చలవిడిగా ప్రయాణాలు ఇప్పుడు ఎందుకు పెరిగాయి, గతంలో ఎందుకు లేవు? అసలు ప్రభుత్వం ఈ పథకం పెట్టేటప్పుడు ఒకటి ఆలోచించాల్సింది. ఎందుకంటే ఒక వ్యవస్థని మనం నాశనం చేస్తున్నామని ఆలోచించాల. ఈ ఆటో కార్మికుల వ్యవస్థను నాశనం చేసేసారు పూర్తిగా. ఎందుకంటే దాని మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. అలాంటి ఇప్పుడు ఆర్థిక ఉద్యోగాలు కల్పిస్తాం, అవి కల్పిస్తాం, ప్రభుత్వం ఈ ఉద్యోగాలు కల్పిస్తాం అని ఆ ఉద్యోగం కల్పిస్తాం తర్వాత ఉన్న ఉద్యోగాలు లేక ఏదో తన అంతు తాను బతుకు జీవనాన్ని కొనసాగిస్తున్న వాళ్ళ మీద కూడా దెబ్బ పడింది. ఇది ఆలోచించుకుని ప్రభుత్వం అనేది త్వరగా ఉచిత బస్సుని అనేది తీసివేయాలి. పెట్టుకుంటే మనం ఉంచవచ్చు, ఇబ్బంది ఏం కాదు. కాకపోతే లాంగ్ డిస్టెన్స్ పెట్టుకోవాలి, సిటీ టర్మ్లో తీసేయాలి. సిటీ లిమిట్స్లో తీసేసి సిటీ వల్ల ఆటోలు తిరిగి కొద్ది గొప్ప బెటర్ అవుతారు. నెలవారీ చూసుకుంటే అన్న రిపేర్లకు కానివ్వండి, కిస్తీలకు కానివ్వండి, అసలు డబ్బులు ఉంటాయి. మీరు ఇచ్చే సంవత్సరానికి ఇచ్చే 15,000 మా రిపేర్ల ఖర్చులు కూడా సరిపోవు. ఒక రకంగా చెప్పాలంటే ఒక బండికి ఇంజిన్ చేయించాలంటే 10,000 అవుతుంది. దాని టైర్లు మొత్తం కూడా 5,000, మొత్తం 3,000 4,000, సంవత్సరం కొంచెం 30,000 మేమే పెట్టుకుంటున్నాం. కేసులు కడతారన్న కేసులు మళ్ళీ అదో కేసులు ఇద్దరు ఇప్పుడు మరి టాపిక్ షర్ట్ లేకపోతే కేసు అంటున్నారు, అది లేకపోతే కేసు అంటున్నారు. ఇలా పెద్ద కేసు
మాకు ఇచ్చిన 15,000 రూపాయలని 2-3 నెలల్లో లాగేసుకుంటున్నారు ట్రాఫిక్ వాళ్ళు. ఈ తర్వాత మా బతుకులు ఏమవ్వాలి ఏమో అర్థం కావట్లా. ప్రభుత్వం ఏమంటుందంటే పేదవాళ్ళకి ఇల్లు ఇస్తాము, రేపు ఉగాది కల్లా 5 లక్షల గృహప్రవేశాలు అంటున్నాయి. నిజంగా జరుగుతాయి అంటారు ఇవన్నీ చూస్తే? మరి ఈ పేదవాళ్ళ పరిస్థితి ఏంటి? ముందు ఏదైనా చేయాలన్నా సరే ఫస్ట్ వెనక ముందు ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చేయాలి. దానివల్ల నష్టమా లాభమా అని ఆలోచించుకొని చేయాలి. ఇప్పుడు ఈ సామాన్యుడికి మెయిన్ వైద్యం ఇటు పక్క చూసుకుంటేనేమో గతంలో ఈ ఆరోగ్యశ్రీ అనేది బకాయిలు ఉండటం వల్ల తీసేశారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఏప్రిల్ 1 నుంచి కూడా ఈ 25,000 ఏదైతే బీమా పథకం అప్లై చేస్తారంట, ఈ 25 లక్షల వరకు. మరి ఈ విధానం మంచిదే అంటారా, ఇస్తారా నిజంగా అనేది డౌట్గా ఉంది. ఇస్తే మంచిదేనన్నా. ఏదన్నా పేదవాడికి అనుకూలంగా ఉండేవి చేయాలి. మనకు కావాల్సింది ఫ్రీ బస్సులు కాదు, ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, ఇవి ఉండే చాలు. మెయిన్ ఎందుకంటే ఆరోగ్యంగా హాస్పిటల్కి వెళ్తే దోపిడీలు అయిపోయినాయి. ఎక్కడికి వెళ్ళినా ఎంట్రీ ఫీజు 500, అది ఒక్కరోజు వరకే, మళ్ళీ వస్తే మళ్ళీ 500. ప్రైవేట్ హాస్పిటల్లో, ప్రైవేట్ స్కూల్లో అట్లా లక్షల్లో ఫీజులు ఏం. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి అమ్మఒడి అవసరం ఒక రకంగా చెప్పాలంటే. ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి అమ్మఒడి ఇస్తే ఒక రకంగా ఉపయోగం ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్లో వాడికి పుస్తకాలు ఫ్రీ, చదువు ఫ్రీ, అన్నీ ఫ్రీ ఉన్నోడికి మళ్ళీ 15,000 ఎదురిచ్చి గవర్నమెంట్ వాళ్ళని ఇంకా అభివృద్ధి చేసే బదులు అది ప్రైవేట్ స్కూల్లో కొంచెం కష్టం నష్టంతో గవర్నమెంట్ స్కూల్లో భరించలేక ప్రైవేట్ స్కూల్లో చదివించుకున్నా ఏదో కొత్తగా చదివించుకున్న వాళ్ళకి ఉపయోగపడే విధంగా చేయాలి. ఇలా తగ్గించుకోవాలి ప్రతి దాని గురించి. ప్రతిదీ కొత్త కార్డులని, కొత్త రేషన్ కార్డులని, కొత్త కార్డులని తీసే ఒక కార్డుని డిజైన్ చేసి ప్రతి ఒకే కార్డు కింద ఉంచాలి. కొత్త ప్రభుత్వం మారిందనుకో మళ్ళీ రేషన్ కార్డుల కోసం కొంత ఖర్చు పెడుతున్నారు. ఆ వచ్చే ఖర్చు అంతా వేస్ట్. ఇప్పుడు మనకి మన గ్రౌండ్లో కట్టిన 550 కోట్లు పెట్టిపోయిన సార్ జగన్ కట్టారు అంబేద్కర్ బొమ్మ. ఏం ఉపయోగం? నిరుపయోగంగా మారింది. కోట్ల ఆదాయం వచ్చే స్థలాన్ని వేస్ట్ చేశారు. ఇలా వేస్ట్ చేయకుండా ఏదైనా ఉపయోగకరంగా ఉంటే నిరుదులు పెంచుకునే విధంగా చేయాలి, కానీ ఉన్నదాన్ని నాశనం చేయకుండా సక్రమంగా చేసుకుంటే ప్రభుత్వం బాగుంటుంది, ప్రభుత్వంతో పాటు మనము బాగుంటాం. ఒక విధానంలో ఏమంటున్నారంటే ఏదైతే కొత్తగా వచ్చిన ఆ రాష్ట్రానికి వైద్య కళాశాల ప్రైవేటీకరణ చేస్తాము, ఆ విధానంలో పీపీపీ విధానంలో 70% మా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఆధునిక పరికరాలతో వైద్యం అనేది బాగా జరుగుతుంది అంటున్నారు చంద్రబాబు గారు. ఈ విధానంలో ఉంటే నిజంగా ప్రైవేటీకరణ అయితే 70% రాబట్టగల పేదలకు వైద్యం. ప్రైవేటీకరణ అయితే చేయొచ్చు అన్న. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు కూడా టయానికి రావట్లేదన్న. వాళ్ళ జీతాలు టయానికి పడుతున్నాయి కాబట్టి వాళ్ళు రారు. డాక్టర్ కోసం వెయిట్, అదే ఇంటికి సొంతగా క్లినిక్లు ఉంటున్నాయి వాళ్ళకి, మళ్ళీ ఆ క్లినిక్ల దగ్గర మాత్రం టయానికి వెళ్తారు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ టయానికి రావట్లా. ఇలా ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళలో కూడా ఏంటంటే కొంచెం చురుకుదనం అనేది వస్తుంది. హాస్పిటల్కి వెళ్ళాలి, మన పేషెంట్ని చూడాలనేది అసలు అది లేదు. డాక్టర్లు ఏంటంటే వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తున్నాయి, టయానికి వచ్చేస్తున్నాయి, వాళ్ళు పట్టించుకోవట్లా, పేషెంట్లు పట్టించుకునే విధానంగా. మరి ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నారు? ఎంత ఖర్చు పెట్టినా డబ్బు ఆరోగ్యం కోసం మనిషి అనేవాడు ఎంత రూపాయలు అప్పు చేసినా రూపాయి ఖర్చు పెట్టి హాస్పిటల్కి వెళ్తాడు. ఎందుకంటే తన ఆరోగ్యం బాగుంటే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అని. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? అలా ఉండట్లా. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే శ్వాస వస్తున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ పట్టించుకోవట్లేదు, పేషెంట్ని తీసుకెళ్ళి పట్టించుకోవట్లేదు. వాళ్ళు వచ్చి కంపౌండర్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారు. అది ప్రైవేటీకరణ చేశారనుకోండి ఖచ్చితంగా పర్ఫెక్టీకరణ జరిగిద్ది. త్వరలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, నగర పురపాలక ఈ సెక్షన్ కూడా ఉంది కాబట్టి ఎలక్షన్స్ వచ్చే జనవరి తర్వాత అంటున్నారు. ఎలా ఉండబోతుంది? ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లోకి వస్తారంటున్నారు మళ్ళీ ఒకసారి. ఓడిపోయిన నియోజకవర్గాలు అక్కడ కార్యకర్తలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా ఉంటారు కాబట్టి బలోపేతం చేయండి క్యాడర్ని, వాళ్ళ సమస్యలు కనుక్కోండి, ఏదైనా ఇబ్బందులు ఉంటే చూడండి అంటున్నారు. మరి నిజంగా జరుగుతుందా? ఎప్పుడో ఎలక్షన్స్ ఇంకా చాలా దూరం ఉంది కాబట్టి రెగ్యులర్ ఎలక్షన్స్ పట్టించుకోరంటారా? అసలు మనకి పథకాలు వద్దండి, పథకాలు వద్దు. పథకాలు ఇమ్మని మనం ఎవరు అడగాలి? అసలు జగన్ తీసుకొచ్చిన తప్పే అది. ఆ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణమే అది. ఈ పథకాలు అనేది అసలు వద్దు మనకి. ఎవరు అడిగారు? పథకం ఇవ్వద్దు. నువ్వు ఉన్న వాటిని సక్రమంగా చేస్తే మనకు సరిపోద్ది. ఇప్పుడు నువ్వు 15,000 ఇవ్వడం కోసం మా దగ్గర 30,000 తీసుకుంటున్నావు. అది మాకు ఇండైరెక్ట్ మాకు తెలియకుండా తీసుకుంటున్నారు. మాకు ఇచ్చేది 15,000 కానీ 30,000 మీరు తీసుకుంటున్నారు. పథకాలు అనేది వద్దు. ఏది కూడా పథకాలు లేకుండా అన్ని సమానం తగ్గించుకుంటూ ప్రతిదీ న్యాయబద్ధంగా చేసుకుంటూ వెళ్తే సక్రమంగా చేస్తే ప్రభుత్వం ఏ ప్రభుత్వం నిలబడిద్ది. మళ్ళీ మేము వస్తాం, మేము చేస్తాం అనుకున్న వాళ్ళు ఇంకా రారు, వచ్చినా ఉండదు. మన ఇల్లు పట్టాలు ఇచ్చారు జగన్, మనకు తెలియకుండానే మన పట్టాలు తనఖా కింద పెట్టుకున్నాడు ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్కి లోన్ కోసం అని చెప్పి తనఖా కింద పెట్టాడు. కానీ ఎవరికి తెలియదు ఆ విషయం తర్వాత తెలిసి ఆయన ఓడిపోవడానికి కారణం కూడా అదే. అది చూసుకుంటే 18 నెలల పరిపాలన, త్వరలో పంచాయతీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి అంటే వచ్చే ఏప్రిల్ 2026 కల్లా కూడా ఏప్రిల్ 1 నుంచి 25 లక్షల జీవిత బీమా ఇస్తానంటుంది. ఈ విధానంలో మంచిదేనంటారా? గత ప్రభుత్వాలకి ఇచ్చిన కంటే ఇప్పుడు ఇది ఎక్కువ కదా. మరి అంతే కదా. ఇప్పుడు మొన్న అన్నాడుగా 2 సార్లుగా 2 దఫాలకి ఇస్తానని చెప్పి ఒకటి రిలీజ్ చేసి రెండోది కూడా రిలీజ్ చేస్తానికి రెడీగా ఉన్నారు. అది చూస్తే ఉగాది కల్లా కూడా 5 లక్షల గృహప్రవేశం జరుగుతుందంటున్నారు. మొన్న ప్రాజెక్ట్ కింద కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద కూడా ఆయన స్టార్ట్ చేశారు. ఏదైతే ఏపీ టిడ్కో ఇల్లు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ పేదలకి వెళ్ళబోతున్నాయి. ఈ విధానంలో ఎలా అనిపిస్తుంది? అది ఇవ్వాలని చెప్పేసి పోయినసారి కట్టినవి కొన్ని ఉన్నాయి, అలా ఉన్నాయి, మళ్ళీ మిగిలి ఉన్నాయి, ఉన్న వాళ్ళకి ఇచ్చి అవి ఉన్నాయి కానీ మళ్ళీ కడతానికి ప్లానింగ్లో ఉన్నారు.
మన విశాఖపట్నం చూశారు కదా, ఒక్కసారి కంపెనీలు ఉవ్వెత్తున వచ్చాయి. 40 దేశాల ప్రతినిధుల్లో కంపెనీ సీఈఓలు కూడా వచ్చారు. గతంలో ఏదో లోపభూయిష్టంగా కాకుండా ఈసారి చేసుకున్న ఒప్పందాలు కూడా పారదర్శకంగా ఉన్నాయి. ఏమంటారు? దానికి వాళ్ళు కూడా సిద్ధపడ్డారు. ఎందుకంటే ఇది ఏదో గట్టిగానే ఉంది కాబట్టి వాళ్ళు చేస్తానికి నిజమే కాబట్టి వాళ్ళు మొత్తానికి సిద్ధంగా ఉన్నారు, వచ్చారు, చూస్తున్నారు. మేము కూడా ఇస్తామని రెడీగానే ఉంటున్నారు. మెడికల్ కాలేజీల విషయానికి వస్తే ఎలా ఉందన్న, ప్రైవేటీకరణకు వెళ్తేనే నాణ్యమైన పరికరాలు వస్తాయి. సో దాంతోపాటు 70% మా ఆధ్వర్యంలో పీపీపీ విధానంలో ఉంటుంది, మేము అక్కడ చెప్తేనే జరిగిద్ది అంటున్నారు కదా, అదే మంచిది కదా. ప్రైవేటీకరణం అంటే భయం ఉండిద్ది, గవర్నమెంట్ అంటే భయం లేదు. ఎవడికాడ ఇంటికాడ బొబ్బనైనా పని అయిపోద్ది. ప్రైవేటీకరణం కంటే 10 రోజులు రావాలి, 90 ఏళ్ళు ఫేస్ కార్డు చూడాలి చేయాలి. దానికి భయంగా పనులు జరుగుతాయి. గవర్నమెంట్ అంటే ఏడవ చోట నిద్రపోద్ది అంతే. అది అంటే బాగానే ఉంటుంది. మరి మనం అనుకోవటమే ప్రైవేట్కి ఇస్తే మన డబ్బులు నూగుతారు, మన జేబులో డబ్బులు పోతాయి, మనం లేదని గుల్ల చేస్తారు అనుకుంటున్నారు. కానీ ఏం జరగదు. అది నీకు వైద్యం అయినా ఏదైనా పని స్పీడ్గా జరిగిద్ది, దానివల్ల జరిగింది. చూస్తే మాజీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే, ఓడిపోయిన నియోజకవర్గాల్లో మళ్ళీ బలోపేతం చేయండి, ఇన్ఛార్జీలు మార్చేస్తానంటున్నారు, ఎలక్షన్స్ టైంలో చూసుకుందాంలే, నిర్లక్ష్యంగా ఉండొద్దు అంటున్నారు. మరి మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఓడిపోయిన నాయకులు చేస్తారు? ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కదా, ఇప్పుడు ఏం చేసేది ఏం లేదు. వాళ్ళు చేసే పనులను బట్టి ఉంటుంది తీసేయాలా ఉంచాలా అనేది. నువ్వు నిమ్మకి నీరెత్తినట్టుగా నువ్వు ఇంటికాడ కొనుక్కుంటే నేను తీసేయమనక ఉంచమంటారా? నువ్వు మామూలుగానే తిరిగి అడుగుతూ ఉంటే ఏం జరుగుతుందో ఏందోనని, లేకపోయినా ప్రజల కోసం పాపం తిరుగుతున్నాడు నాయన, వీళ్ళని ఎందుకు తీయటం, వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు, దేశానికి మంచి జరిగిద్దని చెప్పి ఉంచాలనిపించింది. మా పదవిలో లేవునని మేము పక్కన కూకున్నాం అనుకో, ఏమి నువ్వు పదవిలో లేనప్పుడు పక్కన ఉండి పదవి ఉన్నప్పుడు చేసేవాళ్ళకి అది కాదు చేయటం అనేది. ఎప్పుడు చెయ్యాలి, దాని మీదే ఉండాలి. ఇంకా అదే పని చెప్పినట్టుగానే భారీ బడ్జెట్లు అవుతున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు. ఈ విధానంలో చూసుకుంటే రేపు పంచాయతీ ఎలక్షన్స్ దగ్గరగా ఉన్నాయి, మున్సిపల్ శాఖ ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విధానంలో ప్రజలందరూ ఎటువైపు ఉన్నారు? ఏటి పంచి చేస్తే అట్టే ఉంటారు. అది ఆయన చేసేది ఏది లేదు, నువ్వు చేసినా న్యాయం చేసినా. నేను చేస్తే నలుగురు న్యాయమ్మడు ఉంటారు, నేను చేయకపోతే వాళ్ళు అందరూ అటు వెళ్ళిపోతారు. అంతవరకు కానీ మన వాళ్ళని మనం దోనాడు పట్టుకొచ్చే పని లేదు, రమ్మని పిలిచే పని లేదు. క్వశ్చన్ అన్న, తాత్కాలికంగా ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఒక డెవలప్మెంట్ చూడాలంటే ఒక ప్రభుత్వానికి సుస్థిరంగా ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇస్తే కనుక ఒక ఉండమని చెప్పి ఏపీలో అప్పుడే మనకు సాధ్యం అవుతుంది డెవలప్మెంట్ అని బాబు గారు అంటారు. ఏమంటారు? చేతనాడు అందుకనే చెయ్యాలని చెప్పి నైట్ కూడా జరుగుతుంది వర్క్, నైట్ పగలు జరుగుతుంది. ఒకసారి డౌట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసుకోవచ్చు, దాంట్లో డౌటే లేదు. ఎంత స్పీడ్గా జరుగుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వర్క్ వచ్చింది అనేది. మొన్న ఈ మధ్య ఏం చేశారు, హైకోర్టు రన్నింగ్ చుట్టూ చేశారు. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది, మన ఎంగడపాలెం మంత్రి సత్యనారాయణ గారి దగ్గర దాకా వచ్చి ఆ రోడ్డు కూడా స్టార్ట్ అయ్యి అసలు ఆ రోడ్డు కూడా వెళ్ళిపోతుంది. గ్రావులు కూడా వేసేసాడు. పాత దాన్ని మొత్తం తీసేసి కొత్త చేసి సైడ్ కూడా మళ్ళీ ఆ పాత ఇంతకుముందు పోయినవి ఉన్నాయి కదా, అవి కూడా మొత్తం కొట్టేసి బైక్ లేపి వాటర్ లైన్ కూడా వెళ్ళిపోతుంది. వాటర్ లైన్ వర్క్ కూడా జరుగుతుంది. అండి, చూస్తే రాష్ట్రంలో 18 నెలల కూటమి ప్రభుత్వం పైన బీజేపీ సపోర్ట్ ఉంది. ఎలా అనిపిస్తుంది సార్? ఏదన్నా సంక్షేమంలో ఏదైనా లోటుపాట్లు ఉన్నాయంటారా, లేకపోతే కొంచెం ఏదైనా నిదానంగా అనిపిస్తుంది? బాగానే ఉంది, అన్నీ బాగానే చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన బాధల నుంచి అందరూ బయటపడ్డారు. వ్యక్తిగతంగా పట్ల బాగా చేస్తున్నారు. చిన్న చిన్న ఏమైనా తప్పులున్నా సరి చేసుకుంటారు. అడుగుతున్నారు, మీరు ఏమైనా ఉంటే పలానా నెంబర్ కొట్టండి, వాట్సాప్లు చేయండి అని చెప్తున్నారు. బాగానే చేస్తున్నారు. పర్లేదు సార్, సచివాలయాల్లో కానీ ఇట్లా పట్టించుకుంటున్నారు? సచివాలయాలు మా వెళ్ళినాక బాగానే ఉన్నారు. గతంలో రేషన్ ఇంటికి వచ్చేది, తర్వాత ఏంటంటే డిపోల్లో కొంచెం ఇబ్బంది లేకుండా మీకు అనుకూలమైన సమయంలో తీసుకోవడానికి ఉంటుంది. తీసుకుంటా, ఏ టైం వెళ్ళినా మనం తీసుకుంటాకు ఉంటుంది. ఇదివరకంటే వాళ్ళు ఉన్నప్పుడే మనం వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు అట్లా కాకుండా మనం ఇప్పుడు కావాల్సినప్పుడు మనకు వీలైన టైంలో మనం వెళ్ళి తీసుకుంటా కూడా బాగానే ఉంది. సార్, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, ఏదైనా లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ చూడాలంటే ఒక ప్రభుత్వానికి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇస్తే డెవలప్మెంట్ సుస్థిరంగా ఉంటుంది. అవును, ఆ మాట కరెక్టే. ఎందుకంటే మొన్న 5 ఏళ్ళు అదే లాస్ట్ 5 ఇయర్స్ కూడా ఉన్నట్టయితే అమరావతి క్లియర్ అయిపోయేది. మధ్యలో బ్రేక్ పడుతుంది, మళ్ళీ మొదల నుంచే రావాల్సి వచ్చింది. అందుకని టైం పట్టింది. సార్, వచ్చే ఉగాది కల్లా కూడా 5 లక్షల ఏపీ టిడ్కో ఇల్లు గృహప్రవేశాలు జరగబోతుంది. మొన్న పైలట్ ప్రాజెక్ట్ కింద ఆల్రెడీ చేసున్నారు. ఎలా ఉండబోతుంది సార్? కొంచెం ఆ పేదవాళ్ళకి ఇల్లు అనే కాన్సెప్ట్ మంచిదే కదా? అది బాగానే ఉంది. కాకపోతే అన్ని కాకపోతే ఎంతో కొంత జరిగితే బాగానే ఉంటుంది. మెట్రో ఒకటి అంటున్నారు, మెట్రో మాత్రం విజయవాడకి అంత అవసరం లేదా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రోడ్లు చిన్న రోడ్లు, దానివల్ల చాలా ప్రజలు ఇబ్బంది పడతారేమో అనిపిస్తుంది. కట్టే తర్వాత బాగానే ఉండే సంగతి ఏమన్నా కానీ ప్రస్తుతానికి అది ఇబ్బంది పడిద్దాము మెట్రో వరకు అని. అది వైజాగ్ అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది. సార్, మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణ చేస్తే ఆధునికమైన ఈ యంత్రాలు వస్తాయి, ఏదైతే ఎక్విప్మెంట్ కొంచెం నీట్గా ఉంటుంది. రెండోది 70% మా అండర్లోనే ఉంటుంది, మేము చెప్పిన విధానంలోనే కాంట్రాక్ట్ ఉంటుంది కాబట్టి పేదవాళ్ళకి 70% మనం ఉచిత వైద్యం ఇవ్వచ్చు అంటున్నారు.
మరి నాణ్యమైన పరికరాలు ప్రైవేటీకరణతో సాధ్యం అంటున్నారు కదా, ఒకసారి చూడొచ్చు కదా ఏమవుతుంది. అది బాగానే ఉందిలే, కాకపోతే మెడికల్ కాలేజీకి సంబంధించి ఆ సగం అవ్వకుండానే మొత్తం పూర్తి చేసేసామని చెప్పి అవన్నీ చేశారు. అల్లరి గత్తలు చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ మాత్రం మెడికల్ కాలేజ్ గ్యారంటీగా చేస్తారని ఏమంటలేదు. ఉపయోగకరంగా ఏది ఉంటే అది చేయొచ్చు. సార్, ఆరోగ్యశ్రీ బదులుగా ఇప్పుడు ఆరోగ్య బీమా రాబోతుంది. ప్రతి కుటుంబానికి పేదవాడు మధ్యతరగతి తారతమ్యాలు లేకుండా 25 లక్షల వరకు ఇస్తామంటున్నారు లిమిట్ ఒక ఫ్యామిలీకి. ఈ విధానంలో మంచి విధానమేనా ఇది? అమలు అయితే బాగానే ఉంటుంది, ప్రస్తుతానికి బాగానే ఉంది. దాని గురించి పెద్ద ఐడియా లేకపోయినా అమలు అయితే బాగానే ఉంటుంది. లేకపోతే ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేసినా పర్లేదు. దాని అంతవరకు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని కూడా ఉంది కదా, దాని చూసాక అది ఇల్లు పడుతుంది. సార్, కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్ కూడా ఉంది కాబట్టి ఈ ఆయుష్మాన్ బాబా అంటున్నారు కాబట్టి అది ఎలా ఉంటుంది అంటారు? అది బాగానే ఉంటుంది. సార్, చూస్తే ఒకే ఒక మాటలో మాజీ ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటున్నారు, ఓడిపోయిన నియోజకవర్గాల్లో మళ్ళీ కేడర్ను బలోపేతం చేయాలి, నేను ప్రజల్లోకి వస్తానంటున్నారు. ప్రెసెంట్ ఎలక్షన్స్ కూడా లేవు, ఏదో పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్సే కాబట్టి అంత విస్తృతంగా ఆదరిస్తారా పాత ప్రభుత్వాన్ని? మళ్ళీ నాకు తెలిసి చాలా వరకు అదంతా పేమెంట్ బ్యాచ్ వచ్చేది, క్యాష్తో వచ్చేవాళ్ళే కానీ అభిమానంగా వచ్చేవాళ్ళు తగ్గిపోయారు. చాలా వరకు కూటమి ప్రభుత్వం ఇంకా 10 ఏళ్ళు ఉంటుందని అనుకుంటున్నాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.